గోరుచిక్కుడు కొబ్బరి కూర అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోరుచిక్కుడు కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన గోరుచిక్కుడు 1/2 కిలో, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. గోరుచిక్కుడు కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, ముందుగా ఏం చేయాలి? కొబ్బరి పేస్ట్ ఒకటి రెడీ చేసుకున్నామండి మనం. సో కొబ్బరి పేస్ట్ రూపంలో వేస్తున్నారా? అవునండి. సో పచ్చి కొబ్బరి ముక్కలు, ఓకే, దీంట్లో కొద్దిగా జీలకర్ర అండి. ఓకే. జనరల్గా కొబ్బరి తురుము వేస్ట్ చేశారు చాలా సార్లు. ఏమన్నా ఇలా ముక్కలుగా వేసుకున్నా మనకు పేస్టే కదండి, అయిపోతుంది. ఓకే, సో పేస్ట్ మనకు రెడీ అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సో ఇది రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. అవునా? ఓకే. ముందుగా ఉల్లిపాయ ముక్కలు. సో కలుపుకునే విధంగానే ఉంటుందన్నమాట కర్రీ. ఎస్. సో మధ్య మధ్యలో రైస్లో తీసుకున్న ఆ ముక్కలు అనేవి తగులుతూ ఉంటాయి గోరుచిక్కుడువి. ఓకే. పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కరివేపాకు. ఓకే. సో గోరుచిక్కుడు ఇక్కడ మనం ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి జస్ట్ మనకు ఆ కొబ్బరి పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. సో చాలా ఫాస్ట్గానే అయిపోతుంది మనకు. ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టేసుకున్న కొబ్బరి పేస్ట్, కొబ్బరి జీలకర్ర 2 కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ దీన్ని మనం వేయించేసుకుందాం. సో మనం తాలింపులో జీలకర్ర వేయలేదు కదా? లేదండి. సో జీలకర్ర కూడా పేస్ట్ అయితే బాగుంటుందా రాజుగారు ఇందులో? అంటే దీంట్లో బాగా బ్లెండ్ అవుతుందండి. ఓకే. సో ఇలా చేయడం వల్ల మనకు ఒక ఆ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఓకే. సో ఈ మసాలాతో పాటే సరిపడా ఉప్పు, సో ఈ డిష్కి సరిపడా ఇక్కడే వేసేసుకుంటున్నాం. కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. ఓకే. కొబ్బరి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ చేయకముందు కొబ్బరి ముక్కలు వేయించుకొని పేస్ట్ చేసుకోవచ్చా? అంటే పచ్చి కొబ్బరి కాబట్టి మనం అలా ఆపలంగా తీసుకుంటేనే బాగుంటుంది. ఎండు కొబ్బరి అయితే మనం కంపల్సరీగా వేయించుకోవాలి. ఓకే. ఓకే. సో ఇది కొంచెం మనకు దగ్గరికి రావాలి, అంటే ఆ పచ్చి వాసన పోయిన తర్వాత చింతపండు యాడ్ చేసుకుంటాం. ఓకే రాజుగారు, అయిపోయినట్టేనా? అయిపోయిందండి. కొంచెం డ్రైగా అయింది కదా. సో ఇక్కడ చింతపండు గుజ్జు. ఓకే. టొమాటో పేస్ట్ కానీ టొమాటో ముక్కలు కానీ వేసుకోవచ్చు కదా దీని బదులు? వేసుకోవచ్చు. సో ముక్క వేసుకుంటేనే బాగుంటుంది. అంటే ఆల్రెడీ మనకి గ్రేవీ బేస్ ఇక్కడ మనకు కొబ్బరి తీసుకున్నాం కదా. సో ముక్కలా వేసుకుంటే బాగుంటుంది. టొమాటో ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. సో దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు. సాల్ట్ ఏమైనా వేసి ఉడికించారా? లేదండి. సో జస్ట్ అలా ప్లెయిన్గానే ఉడికించేసి. ఓకే. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. సో ఎండింగ్లో జీలకర్ర పొడి కొంచెం యాడ్ చేస్తే బాగుంటుందండి. ఆల్రెడీ మనం పేస్ట్లో జీలకర్ర యాడ్ చేసాం కదా. సో కొద్దిగానే వేసుకోవాలి జీలకర్ర పొడి. సో ఈ మెథడ్లో మనం గోరుచిక్కుడు కాకుండా వేరే వెజిటబుల్ కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. వేరే మనకు నచ్చిన వెజిటబుల్ ఏదైనా మనం అంటే ఈ మసాలాకి సరిపడేది ఏదైనా ఉంటే అదే యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ ఇస్తారా?
ఒక 2 నిమిషాలు ఈ పేస్ట్లో ఆ ముక్కలు కూడా కొంచెం బాగా ఉడికితే సో ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా ఆ ముక్క లోపలికి వెళ్ళిపోతుంది. అంటే కట్ చేసి మనం ఉడికించాం కదా. అవును. సో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించేద్దాం. ఓకే రాజుగారు. చూద్దామండి. ఓకే, సో ఆయిల్ అంతా కూడా మనకు పైకి వచ్చేసింది కదా. అవును. సో రెడీ అయిపోయినట్టే. మీరు అన్నట్టు చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఎస్, అంటే మనం ఆ గోరుచిక్కుడులో కొంచెం ఉడికించుకుంటే మిగతాది మనకు ఫాస్ట్గా అయిపోతుంది. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. సో వేడివేడిగా గోరుచిక్కుడు కొబ్బరి కూర రెడీ అండి. చూసారు కదండి, గోరుచిక్కుడు కొబ్బరి కూర రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చేసేద్దామా. గోరుచిక్కుడు కొబ్బరి కూర తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చి కొబ్బరి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, ఉడికించిన గోరుచిక్కుడు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు కొబ్బరి కూర రెడీ.